కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కాగా ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కన్నడ రాజకీయాల్లో నవంబర్ విప్లవం రాబోతుందనే ప్రచారం ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మార్చాల్సిందే అనే డిమాండ్ను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేస్తూ వస్తున్నారు. కర్ణాటకలో డీకే బలమైన నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన నేతగా డీకేకు గుర్తింపు ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రి కావాలని డీకే ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే అధికార పీఠంపై కూర్చోవాలని డీకే పట్టుదలగా ఉన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి కావాల్సిందే అనే డిమాండ్ చేస్తున్నారు. దీంతో 2 రోజులుగా ఢిల్లీలోనే మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రాష్ట్రంలో అధికార మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య పదే చెప్తున్నారు. కానీ డీకే మాత్రం తనకు సీఎం కుర్చీ ఇస్తే మరోసారి ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉండడంతో కొత్త తలనొప్పి దిశగా అడుగులు వేస్తుందా అనేది చూడాలి. బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ కొత్త తలనొప్పి తెచ్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.